దేవాది దేవునికి మనమెంతైనా రుణస్థులమై ఉంటున్నాము, దేవునికి వందనస్థులమై ఉంటున్నాము. సో దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ఈ ఆరాధనను ప్రారంభించుకుంటకు గాను ప్రారంభ ప్రార్థన చేయుటకు పి ఫ్లారెన్స్ గారిని ముందుకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవానిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన దేవ, అనేక నామములు కలిగిన దేవా, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, 2025 శ్రమకాల ధ్యానాల్లో ప్రభా 36వ దినం, అలాగే పరిశుద్ధ వారంలో పరిశుద్ధ మంగళవారానిలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమందికి లేని యోగ్యత భాగ్యము ప్రభా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మీరు మా జీవితంలో ప్రభా మీరు ఉన్నందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇలాగా ప్రభా ఈ విధంగా ప్రభా ఎవరు ఆరాధన చేసుకొని వారు కూడా ఉన్నారు ప్రభా. అయినను ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా, ఈ అనుకూలతను బట్టి ప్రభా, ఈ ఆతృతను ఆసక్తిని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గత 35 దినాలు ప్రభా దేవా నీ వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభా మీరు మా మధ్యలోకి అనేక మంది నీ దైవ సేవకులను ప్రభా ప్రవేశపెట్టి ఉన్నారు. వారి ద్వారా మేము ఆత్మీయంగా నిన్ను తెలుసుకోవటానికి, నీకు దగ్గర అవ్వటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. 36వ దినంలో ప్రభా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు ప్రభా మీరే ఉండి ప్రభా మీకు సమస్తమైన మహిమ ఘనత చెందినట్లు ప్రభా మా మాటల ద్వారా, మా హృదయాలు ప్రభా, మా చేతుల ద్వారా ప్రభా మేము ప్రతిదీ మీ వైపు కేంద్రీకరించి ప్రభా మీ బిడ్డలు మీ దైవ సేవకులు చేస్తున్న ఆరాధనలో ప్రభా, అలాగే దైవ సేవకులు అందిస్తున్న వాక్యంలో ప్రభా, అలాగే మా పాటల ద్వారా, మా వాక్యం ద్వారా, మా నోటి మాటల ద్వారా ప్రభా మా హృదయాంతరంగం నుండి ప్రభా మీకే మహిమ ఘనత కలుగునట్లు ప్రభా మీరు మమ్మల్ని ఆయుధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మీరు మా హృదయాల్ని పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా అలవాటుగా కాకుండా ప్రభా దేవా మా హృదయాల్ని తెరిచి ప్రభా నీ వాక్యం వినటానికి, ఆ విధంగా ప్రభా ఈ లోకంలో జీవించటానికి దేవా రెండవ రాకడ సమీపంగా ఉంటుండగా ప్రభా దేవ మేము చివరి దినాల్లో ఉంటుండగా ప్రభా దేవా మేము నిన్ను చేరటానికి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మా జీవితంలో ప్రభా దేవా మీరు చేసిన ప్రతి మేలను బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా నీ సిలువను ఈ లోకంలో మోసే బిడ్డలుగా, నీ వాక్య పరిచారకులుగా ఈ లోకంలో ఉండటానికి అనేక మంది ఆత్మలు నశిస్తుండగా ప్రభా వారికి మేము ఆత్మీయంగా ప్రభా నీవే నిజమైన దేవుడని సెలవు ఇవ్వడానికి ప్రభా మా హృదయాల్లో ప్రభా నీ రిఫ్లెక్షన్ని ప్రభా మేము పెట్టుకొని మీ ప్రతిబింబాన్ని ప్రభా మేము కనుపరుస్తూ నీ ప్రేమను ప్రభా మేము చూపుతూ ప్రభా ఈ లోకంలో జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా మాటల ద్వారా, మా మనసు ద్వారా, మా చేతుల ద్వారా ప్రభా నీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మా జీవిత కాలం అంతా ప్రభా నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతుందో ప్రభా ప్రతి చోట మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరెవరు ప్రభా నీ ఆరాధనలో పాల్గొని ఉన్నారు ప్రభా వాళ్ళందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఎంతో ఆతృతతో ప్రభా నీ వాక్యాన్ని వినటానికి వచ్చి ఉన్నారు ప్రభా. వాళ్ళ జీవితాల్లో మీరు చేస్తున్న మేలను బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డలు ఏ విధంగా ఏ ఆసక్తితోటి ఏ మాట వినటానికి వచ్చి ఉన్నారో ప్రభా అది వారికి బయలుపరచమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే దేవా, మీరు ఈ సంఘాన్ని ప్రభా ఈ గొప్ప పట్టణంలో మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తూ దేవా ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీకే మహిమ ఘనత స్తుతులు చెల్లులాగన, మీకు మహిమార్థంగా మాకు ఆశీర్వాదకరంగా ఉండులాగన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
అందరము కలిసి మన దగ్గర ఉన్న సిలువ ధ్యానాల కీర్తన పుస్తకంలో నుండి 10వ కీర్తన ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు అనే కీర్తన పాడుచు ఆరాధనలోనికి వెళదాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు, ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా శ్రీవ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. ఆయుట ముంగి దొంగయు అశుద్ధుడాయేను, నేనట్టి పాపినిప్పుడు నేనందు మున్గుదు. యేసుండు నాకు మారుగా శివ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. నీ యొక్క పాపమట్టిది నిర్మూలమౌటకు, రక్షించు గొర్రె పిల్లని రక్తం చాలును. యేసుండు నాకు మారుగా శివ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. రక్తమందున నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచేదన్. యేసుండు నాకు మారుగా శివ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. నాయాయుష్కాలమంతట నా సంత సంబది, నా క్రీస్తు యొక్క నా గానమితియే. యేసుండు నాకు మారుగా శివ జావగా, శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభు
ప్రభువా మమ్మును కనికరింపుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీవి అయ్యున్నవి. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యాయన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నారనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియో నమ్ముచున్నా. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవము ఉన్నవనియు నమ్ముచున్నాను. ఆమేన్. ఇది నమ్మ కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన 62వ సంకీర్తన ఎన్ సునీత గారు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివిస్తారు. పరిశుద్ధ వారంలోని 36వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన 62వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకొందుము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడు. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కుంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించురు. అబద్ధం ఆడుట వారికి సంతోషం. వారు తమ నోటితో శుభవచనము పలుకుచు అంతరంగములో దూషించుదు. నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయమేమో దేవుని అందే ఉన్నది. దేవుడు మనకు ఆశ్రయం. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఇచ్చుకుడు, దోచుకొనుట చేత గర్వపడు. ధనము ఇచ్చినను దానిని లక్ష్యపెట్టు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు వీధి. ఈ వాక్యం ఇంత పర్యంతం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఇది నమ్మకం ఏర్పాటు చేయబడిన లేఖన భాగము
పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 36 నుండి 46 వచనముల భాగము జి రాజేశ్వరి గారు చదువుతారు. లెంటులోని 36వ శిలువ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వరకు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిము అని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించున్నాడని వారితో చెప్పాను. ఈ వాక్యం ఎంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి కూర్చోనండి. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశము చిత్తము. చిత్తము అనే అంశము మీద మనల్ని ధ్యానంలో నడిపించడానికి రెవరెండ్ స్టాన్లీ జోన్స్ గారు మరి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. మరి అన్న చిరకాల పరిచితులు. నేను హై స్కూల్ స్టడీస్లో ఉన్నప్పుడు అన్న డిగ్రీ చదువుతూ ఉన్నారు చీరాల. వారు మరి ఏఎల్సిలో చిలకలూరిపేట ప్రాంతంలో ఏఎల్సి సంఘాల్లో పరిచయం చేస్తూ ఉన్నారు. నేను అనుకోలేదు మంచి జాబ్లో ఉంటారు అని అనుకున్నాను, కానీ అనుకోకుండా పరిచర్యలో మరి నాతో జత పని వారుగా దేవుని పరిచర్యలో ఉన్నారు అని గత సంవత్సరమే వారిని కలుసుకోవటం మన చర్చిలోనే. ఇక్కడే గత సంవత్సరం ఇదే టైంలో వారు మన మధ్యకు రావటం, దేవుని వర్తమానాన్ని పంచుకోవటం జరిగింది. మరలా మరి ఈ సంవత్సరం కూడా దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి వారు మనం ఈ పరిశుద్ధ వారంలో మనతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి మరి దేవుడు వారిని ఏర్పాటు చేయటం అనేటువంటిది సంతోషము, ఆశీర్వాదకరము. మరి అన్న మనల్ని ధ్యానంలోనికి నడిపించక మునుపు మనమందరము కలిసి 83వ
కీర్తన సిలువే నా శరణాయనురా అనే కీర్తన పాడుచు వాక్య ధ్యానంలోనికి వెళదాం. సిలువే నా శరణాయనురా నీ సిలువే నా శరణాయనురా సిలువయందే ముక్తి బలము చూచితిరా నీ సిలువే నా శరణాయనురా సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నా శరణాయనురా విలువను చూచుకొలది శిల సమానమైన మనసు సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రాణి సిలువే నా శరణాయనురా సిలువను తరచితి విలువ కందగ రాణి నీ కృప సిలువను తరచితి విలువ కందగ రాణి నీ కృప కలుషమెల్లను పాపగజాలును రాణి సిలువే నా శరణాయనురా పలువిధ పదములరసి ఫలితమేమి గాన లేక పలువిధ పదములరసి ఫలితమేమి గాన లేక సిలువ ఎదుటను నిలచినాడను రాణి సిలువే నా శరణాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితి రాణి సిలువే నా శరణాయనురా నీ సిలువే నా శరణాయనురా
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ముందుగా మనందరి పక్షాన త్రియేక దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క పరిశుద్ధ వారంలో మంగళవారం ఉన్న దినమున నాకు ఈ అవకాశం కల్పించడంలో ప్రధాన గురుమండల అధ్యక్షులు సాల్మన్ చక్రవర్తి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తమ్ముడు హనుమాన్ చిన్నప్పటి నుంచి కూడా సరదాగా కలిసాం. అనుకోకుండా ఈరోజు దేవునిలో పాలిభాగస్లయ్యాం. తమ్ముడు నా గురించి చెప్పిన విధానానికి స్తోత్రం. అదేవిధంగా ప్రసాదరావు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చైర్మన్ గారు అనేటువంటి రోజు విజయ నెల్సన్ ఆంటీ నాకు ఎప్పటి నుంచో పరిచయం. మా సంఘానికి కూడా వచ్చారు, మంచిదైన వాక్యం అందించారు. అదేవిధంగా ట్రెజరర్ ప్రదీప్ పాల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. పిసిసి వారికి, శీల సమాజానికి, యూత్ లీగ్, సండే స్కూల్ వారికి ప్రత్యేకమైన వందనాలు. అందరికన్నా మించి చెప్పవలసిన వ్యక్తి గొల్ల జాన్ ప్రమోద్ చక్రవర్తి గారు. మేము ఆ యొక్క సమ్మర్లో మీటింగ్స్ పెట్టినప్పుడు మంచి తెలుగు పండితులు ఒక స్పీకర్గా ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు కిషోర్ డేవిడ్ గారిని వారిద్దరిని ఆహ్వానించి వారిద్దరి చేత కూడా వాక్యం అందించడం అన్నది జరిగింది. వారిద్దరికీ మరి ముఖ్యంగా నీలిమ ఆ యొక్క అనిల్ కుమార్ గారికి, వారి ముగ్గురికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడున్నారోనండి, వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన 36వ రోజు పరిశుద్ధ మంగళవారంలో దేవుడు మనల్ని సిద్ధపరచలేనటువంటి అంశం మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. మరలా చదువుతున్నాను. నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఈరోజు అంశం చిత్తము అనేటువంటి అంశం మీద దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమమేడ దగల మా తండ్రి, స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. ఎంత దనక నైనా పాటలు పాడి ఉన్నాం, ఆరాధన జరుపుకున్నాం, వాక్యము చదువుకున్నాం. వాక్యం ద్వారా మీ యొక్క చిత్తాన్ని మాతో బయలుపరచడానికి మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్న విధానానికి స్తోత్రం. మాకు కావలసిన జీవాహారాన్ని అందిస్తూ నైనా మీ చిత్తాన్ని మేము తెలుసుకోవటానికి మమ్మల్ని బలపరచమని, మాట్లాడుతున్న మీ సిలువు చాటును మరుగుపరుస్తూ కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని నా నోటి వెంట మీరే అందించమని యేసు నామములో ప్రారంభించుచున్నాం తండ్రి. ఆమేన్. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, గెత్సెమనే నూనె గానుగా ఒలీవ చెట్లతో నిండి ఉన్నటువంటి తోట యెరూషలేమునకు తూర్పుగా ఉన్న కిద్రోను వాగు కొంచెం అవతల ఒలీవ కొండకు దిగువగా ఉండేదే గెత్సెమనే తోట. ఈరోజు మనందరం కూడా గెత్సెమనే ప్రార్థన అనుభవంలోనికి మనం రావాలి. ఈ యొక్క దినము పాఠములు 3 భాగాలుగా మనం విభజించుకుంటున్నాం. ఒకటి వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద విల్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, మనమేంటి, మన ప్రణాళిక ఏంటి, మన చిత్తం ఏంటి. రెండోది వాట్ ఈస్ ద విల్ ఆఫ్ బిలవ్డ్ సన్, దేవుని చేత ప్రేమించబడినటువంటి కుమారుడుగా ఆయన చిత్తం ఏంటి అన్నది తెలుసుకోవాలి.
మూడవదిగా లెట్ us గో ద విల్ ఆఫ్ ద గాడ్. చివరి వచనంలో కనపడుతుంది, వెళ్ళుదము రండి, లెట్స్ గో ద విల్ ఆఫ్ ద గాడ్. దేవుని మాట ప్రకారం మనం వెళ్ళాలి. గెత్సెమనే తోటలోనికి మొత్తం 13 మంది వెళ్ళారండి. 8 + 1 + 3 + 1, 8 + 1 9 మంది శిష్యులు. 3 పేతురు, జబదేయి కుమారులు 2 యాకోబు, యోహాను, 1 యేసుక్రీస్తు వారు. ముందుగా మనము గెత్సెమనే తోటలోనికి మనం వచ్చాం. యేసుక్రీస్తు వారు మీరు ఎక్కడే ఉండండి అని చెప్పి మన వద్ద నుంచి ఒక 3 తీసుకుని, యాజకులు 3 ఉన్నారు, వాళ్ళని తీసుకుని వెళ్ళారు అనుకుందాం. ఇప్పుడు మనం ఆలోచన చేయవలసినటువంటి దేవుని యొక్క చిత్తం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. 3 యాజకులు లేరు. గెత్సెమనే తోటలో 9 మంది శిష్యుల్లాగా మనమందరం కూర్చొని ఉన్నాం. అవకాశం దొరికింది. 36 రోజులు, 1 కాదు 2 కాదు, శ్రమనుకోల, ఎండనుకోల, బాధనుకోల, వృత్తిరీత్యా వెళుతూ ఉన్నాం. సమయాన్ని దేవునికి అందించడానికి, మందిరావరణలో గడపడానికి మనం ఆశపడి వస్తూ ఉన్నాం. వచ్చినటువంటి మనం ప్రభువా ప్రభువా అనేటువంటి మాటతో మనము దేవుని మనం స్తుతిస్తున్నాము అంటే దేవుడు మన మాట వింటాడా వినడా అన్నది ఒక ప్రశ్న వేసుకోవాలి. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. ఈ లోక మర్యాద 40 దినాలు సెంట్ పీటర్స్ లూథరన్ చర్చిలో చక్కగా 7 గంటలకు ప్రారంభిస్తారండి, 8 గంటలకు అయిపోద్ది, నేను వెళ్ళాలి. ఇది లోక మర్యాద. ఇది నువ్వు బయలుదేరి వస్తున్నప్పుడు 10 మంది నిన్ను చూసి ఫలానా వ్యక్తి మందిరావరణానికి వెళ్తున్నాడు, నేను కూడా వెళ్ళాలి అనేటువంటి ఒక ఉత్సాహం వాళ్ళకు కూడా కల్పించాలి. అయితే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో వస్తున్నటువంటి వారందరూ కూడా జీవగ్రంథాలు చేతిలో పట్టుకొని వస్తూ ఉంటారు. ఏది కాకపోతే చేతిలో ఒక సెల్ ఫోన్ అన్న పట్టుకొని దాంట్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయి, జీవగ్రంథం ఉంటుంది, దాన్ని అన్న చేతులు పట్టుకొని వస్తున్నాం. ఉత్తమము అలా వస్తున్నాము అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి. అదివరకు రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటిలో నుంచి చిన్న బిడ్డలు కొత్త నిబంధన పుస్తకం చేతిలో ఉండాలి, తల్లి దగ్గర పాటల పుస్తకం ఉండాలి, తండ్రి దగ్గర బైబిల్ ఉండాలి. ఇది ఆచారం. ఒకళ్ళనొకళ్ళు ఏళ్ళు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే చూడంగానే ఆ కుటుంబం యొక్క పద్ధతి అక్కడే కనపడిపోతుంది. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో వాళ్ళు 3 లేరు అన్న మనం మందిరావరణలోనికి వచ్చాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తం ఏంటి అన్నది నేను తెలుసుకోవాలి. నేను వస్తున్నా పోతున్నా 40 దినాలు నా కుటుంబంలో ఎటువంటి మేళ్ళు జరిగింది, నేను ప్రార్థనకు రావటం వల్ల ఏదైనా మేలు జరిగిందా, లేని పక్షంలో నష్టం జరిగిందా అన్నది ఏ దినమునకు ఆ దినం డైరీలో చక్కగా రాసుకుంటే దేవుడు చేసిన మేళ్ళే ఎక్కువ కనపడతాయండి. ఎఫెసీ 6:15 చెప్తాడు,
దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి. దినాలు చెడ్డే, భయంకరమైన రోజులు చూస్తున్నాం. ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లి బిడ్డలకి విష ఆహారం పెట్టి బిడ్డల్ని చంపేస్తున్న రోజులు వచ్చినాయండి. మరి ఘోరం. తన కడుపు పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డల ముగ్గురిని తన భర్త అక్కడ లేడు, ఉంటే అతను కూడా చచ్చిపోయేవాడు. దినములు చెడ్డవు గనక సమయము పోనీక ఎప్పుడు కూడా మనం చేసే పని చేస్తూ ఉండాలి. మనం చేస్తున్నటువంటి పనిలో నమ్మకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తానికి మనం అవకాశం ఇస్తే మొట్టమొదటిగా మనము గెస్సెమనే తోటలోనికి వచ్చి దేవుడు మీరు ఆగండి, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పినటువంటి 9 మందిలో నుంచి మనం ఒక్కళ్ళుగా నిలబడగలుగుతాం. ప్రారంభంలోనే 8+1 అని చెప్పా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు 9 మందిని ఆడబెట్టాడో ఒక వ్యక్తి జంప్ లేడు అక్కడ. ఈ పాఠం చివరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచనంలోనే బోధకుడా అని వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగిచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడతాయి. అంటే ఆలయంలో కూర్చున్నంతసేపు కూడా దేవుని మీదే మనసు పెడతాము, కానీ ఎప్పుడైతే ఆ యొక్క ద్వారబంధం దాటి బయటికి వెళ్తామో లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళకూడదండి. మనం ఎక్కడున్నా క్రైస్తవులు వీళ్ళు, దేవుని యొక్క క్రైస్తత్వం ప్రేమ వీరిలో కనిపిస్తుంది, దేవుని యొక్క చిత్త ప్రకారం వీళ్ళు నడుస్తారు అనేటువంటిది మనము నడవవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా పేతురును జబదయి కుమారులు తీసుకొని కొంత దూరం వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉన్నది అంటే దుఃఖం, చింత, మరణమగునంతగా. చిన్న వాటికే మనం ఒక్కోసారి తట్టుకోలేము. ఇంటిలో ఎవరికన్నా ఒక చిన్న సమస్య వస్తే తల్లకిందలైపోతాం. యేసుక్రీస్తు వారి పరిస్థితి ఈ లోకంలోనికి రావటానికి ఆయన ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము చిందించకుండా, పాత నిబంధనలో ఏ రక్తమైతే గువ్వల రక్తమా, మేకల రక్తమా, ఎడ్ల యొక్క రక్తమా చిందించడం అన్నది పాత నిబంధనలో ఉన్న పద్ధతి అయితే, నీ కొరకు నా కొరకు రక్తము చిందించుట సామాన్య విషయముగా ఎంచుకొని ఆ యొక్క రక్తాన్ని తిరిగి చిందించి, అంటే పాత నిబంధనలో ఏ రక్త ప్రోక్షణ అయితే జరిగిందో ఆ రక్త ప్రోక్షణ జరగకుండా తన యొక్క విలువైన రక్తాన్ని ఇవ్వటానికి సిద్ధపడుతున్నటువంటి కుమారుడు. దుఃఖం, బాధ, వేదన. యాకోబు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కుమారుడయుండియు, హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిలవ్డ్ సన్. మన కొరకు నీవు నేను చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తముగా సిలువలో రక్తము చిందించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి గెస్సెమనే తోటలో ఆ శిష్యులు ముగ్గురు కూడా దూరంగా పెట్టి రాతివేత దూరం వెళ్ళి ప్రార్థన చేయటానికి కూర్చుంటే ఎలా ఉందంటే పరిస్థితి, మనకి మామూలుగా చెమట కారుతుంది కదండి. ఎవరికన్నా ప్రార్థన చేసేటప్పుడు కన్నీటి అనుభవం ఉందా అంటే 100 మందిలో ఒకళ్ళకు ఉంటుంది.
కన్నీరు కారాలి. యేసుక్రీస్తు వారి కన్నీరు కూడా కాదండి, చెమట రక్త బిందువులే కారింది. అంటే ఎంత లోతైనటువంటి ప్రార్థనలోనికి వెళ్ళిపోయాడో. 12 మంది శిష్యులు ఉన్నారు, ఒక ధైర్యం. వీళ్ళు 12 మంది కనుక చుట్టుపక్కల ఉంటే తనకేమీ జరగదనేటువంటి ధైర్యం ఉండొచ్చు. కాదు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఈ లోక పాపములు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ నేను మోసుకొని సిద్ధపడుతున్నటువంటి నేను ఈ బాధలన్నీ భరించాలా నాయనా. ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? రమారమి 3 గంటల సమయంలో అంతటి చీకటి అయిపోయాను. దేవాలయ తెర పైనుండి కిందకి చినిగని మనం చదువుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే పాత నిబంధనలో ఏ రక్తమైతే మనం చిందించి ఆ యొక్క రక్తంలో నుంచి పాప క్షమాపణ పొందుకున్నారో, యేసుక్రీస్తు వారు సిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్తం ఈరోజు ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో కూడా జీవ గ్రంథము ద్వారా ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా రక్తం ప్రవహించబడి నిన్ను నన్ను మార్చడానికి సిద్ధపడుతుంది. ఏ దేవుడు లేడండి, ఏ దేవుడు ప్రజల కోసం రక్తము చిందించడం అన్నది ఏ దేవుడు చేయలేదండి. నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి తండ్రిగా కుమారుడికి బాధ్యతలు అప్పచెప్పి, అయ్యా నువ్వు నాకు ఏ పని అయితే అప్పచెప్పావో ఇవన్నీ పూర్తి చేసుకున్నా, అన్నీ పూర్తి చేశా, నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుంచి తొలగించు. అక్కడ 3 రకాలైనటువంటి ప్రార్థనలు మనకు కనపడతాయండి. మొదటిది, శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థించండి. శోధనలో 3 ప్రార్థనలు వస్తాయి. 2వ పాటలో యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థనలో 3 రకాలైన ప్రార్థనలు. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు. మన జీవితంలో శోధనలు రాని వాళ్ళు ఎవరూ ఉండరండి. శోధనలు రావాలి, శ్రమలు పడాలి, దేవుని చేత నువ్వు నిలబెట్టబడాలి అంటే నీకు కావలసినటువంటిది శోధన. ప్రార్థనకని బయలుదేరుతాం, అప్పుడే బంధువులు రావటము, లేకపోతే అప్పుడే ఎమర్జెన్సీ ఫోన్ రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంతో ఈరోజు ఏం పోదాంలే అని చెప్పి ఆగిపోతూ ఉంటాం. లేదు, బయలుదేరే సమయానికే ఏదో ఒక చిన్న ప్రమాదం మనం తాకిందనుకోండి, శోధన. లేదు, ప్రార్థనా మందిరానికి వచ్చాం, వచ్చినటువంటి వాళ్ళం లోనకు రాలేక బయట ఆగిపోయే పరిస్థితులు. చక్రవర్తి గారు ఒకరోజు చెప్తూ ఉన్నారు, విన్నా నేను, ముందు ఖాళీలు చాలా ఉన్నాయి, అందరూ బయట ఎందుకు నిలబడతారు, లోనకు వచ్చి కూర్చోండి అనే మాట చెప్తూ ఉంటారు. ఆలయంలోనికి రావాలి, దేవుని ఆరాధించాలి. 2వ ప్రార్థన ఏమని చేస్తున్నాడంటే గిన్నె తొలగించమని ప్రార్థన. గిన్నె తొలగించమని ప్రార్థన. గిన్నె నిండా పాపం కనపడుతుందండి. ఈ పాపములను మొత్తం కూడా నేను మోయాలా, నేను ఈ గిన్నెలో త్రాగాలా అని కుమారుడు తండ్రిని అడుగుతూ ఉంటే దేవుని యొక్క దూత వచ్చి పరిచర్య చేసినట్టు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. 4 సువార్తల్లో కూడా ఈ యొక్క సారాంశం, ఈ యొక్క జరిగినటువంటి విధానం వివరించడం అన్నా జరిగింది. 3వ ప్రార్థన ఏమని చెప్తున్నా అంటే నీ చిత్తమే సిద్ధించునుగాక. మనం ప్రార్థన చేసేటప్పుడు చివరిలో అయ్యా నీ చిత్తమే, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని పరలోక ప్రార్థనలు ఖచ్చితంగా మనం చెప్తూ ఉంటాం. మనం ఏది చేసినా, ఒక శ్రమ కలిగిందా, ఒక బాధ కలిగిందా, ఒక దుఃఖము కలిగిందా, ఒక సంతోషమే కలిగినా నువ్వు చేయవలసినటువంటి మాట, అయ్యా ఇది నీ చిత్తము కాబట్టే, ఇది నువ్వు మాకు ఏర్పాటు చేసింది కాబట్టే అటువంటి విశ్వాసంలో కనుక నీవు నమ్మగలిగితే, కుమారుడు దేవుని యొక్క చిత్తానికి ఏ విధంగా విధేయత చూపించాడో ఆ విధేయతలో మనం పాలిభాగస్సులమవుతాం. 3వది, లెట్స్ గో
ద విల్ ఆఫ్ ద గాడ్. మొదట మనం, రెండు కుమారుడిని, మూడోది దేవుని చిత్తానికి మనం వదిలిపెట్టాలి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై ఓ అబ్రహాము జీవించు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తా, నీ పేరు అబ్రాము కాదు అబ్రహాముగా మారుస్తా. 99 ఏళ్ళ వయసులో ఇస్తున్న వాగ్దానం. వయసు మొత్తం పోయిందండి, యవ్వన వయసు మొత్తం దాటిపోయింది. ఎలియాజరే నా వారసుడా అనేటువంటి బాధతో ఉన్నటువంటి ఆ యొక్క అబ్రహాముతో అంటున్న మాట, రా బయటికి రా, ఆకాశ నక్షత్రాలు లెక్కపెట్టు, నువ్వెన్ని లెక్క పెడతావో అంత సంతానం ఇస్తా. ఇసుక రేణువులు లెక్కపెట్టు, సముద్రము వద్ద ఎంత లెక్క పెడతావో అంత సంతానం ఇస్తా. నిజంగా విశ్వాసులు తండ్రి అండి, నమ్మేడంతే. ఒకే ఒక కుమారుడు, వాగ్దాన పుత్రుడు, ఆలస్యం చేసి చేసి వాగ్దాన పుత్రుడిగా, స్వతంత్రుడిగా ఈరోజు మనకు స్వతంత్రం అనుగ్రహించడానికి ఏర్పాటు చేయబడినటువంటి అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి విధానం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 12వ వచనంలో మోషేతో మాట్లాడుతున్న మాట, ఐగుప్తు దాస్యత్వంలో నుంచి లక్షల జనాన్ని బయటికి తీసుకొని వస్తున్నాడండి. మోషే యెహోవా దేవుని అడుగుతాడు, అయ్యా వీళ్ళందరిని తీసుకుని వెళ్తా, నువ్వు వస్తావా? దేవుడు అంటాడు, 12 గోత్రాలకు సంబంధించిన లక్షల జనం నీ దగ్గర ఉన్నారు, నేనెందుకు? ఈ లక్షలు కాదు, వీళ్ళు ఎంతమంది ఉన్నా సరే నువ్వు నాతో వస్తే నేను వెళ్తా. మనం గనక దేవుని గనక ఈ ప్రశ్న మనం వేయగలిగితే ఎంత గొప్పదైన భాగ్యం అండి. లక్షల జనం ఉన్నారు, 12 గోత్రాల మంది ఉన్నారు, ఒక్కొక్కరు మంచిదైనటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు నేనెందుకు మోషే నీకంటే? నువ్వు రావాల్సిందే, నువ్వు వస్తేనే నేను వెళ్తా. అప్పుడు అంటాడు ఆ మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎంత గొప్పదైన మాట అండి, ఎంత గొప్పదైన మాట. అదే 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో దావీదు మహారాజు కూడా అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నిత్యము నా కుటుంబము నీ సన్నిధానంలో ఉండటానికి నన్ను జ్ఞప్తికి తెచ్చుకో. ఎన్ని కుటుంబాలు వచ్చినాయి, ఎన్ని కుటుంబాలు ఈరోజు ఆలయంలోనికి వచ్చినాయి అన్నది మనమందరం పరిశీలించుకోవాలి. న్యాయాధిపతులు కూడా 6వ అధ్యాయంలో కనబడుతుంది. 12వ వచనంలో గిద్యోను వెళ్ళి గానుగులు చాటును దాక్కుంటే దేవుని యొక్క దూత పిలుస్తూ ఉంది, పరాక్రము గల బలాఢ్యుడా, మహాపరాక్రము గల బలాఢ్యుడా, ఏంది దాక్కున్నా నువ్వు రా అంటే, ఎందుకులేమ్మ నీతో వచ్చిన గోల అంటున్నటువంటి మాట. అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల తండ్రి ఉన్నాడు, వాళ్ళ చరిత్ర మీద చదివాం. కానీ మాకు ఈరోజు దేవుడు విడిచిపెడితే, ఈరోజు ఆ మిజ్జానేళ్ళకి దెబ్బపడి నేను ఈరోజు దాంకున్నా. ఆయన సన్నిధే గనక, ఆయనే గనక, యెహోవా దేవుడే గనక నాతో గనక ఉంటే వెంటనే దా నీకేమి కావాలని చూపిస్తానని చూపించి 135,000 మందికి 300 మందితో జయం చేయించినటువంటి గిద్యోనండి. నా సన్నిధి నీకు తోడుగా వస్తే, దేవుని యొక్క చిత్తానికి మనం ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, మనం ఏది చేసినప్పటికీ అబ్రహాములాగా ఆయన సన్నిధిలో గడుపుదామా? మోషేలాగా నువ్వు వస్తేనే నేను బయటికి వెళదామని అడుగుతావా? లేదా దావీదు వలె నా కుటుంబం ఎప్పుడు కూడా నువ్వు ఏమి చేసినప్పుడు కూడా నేనెప్పుడు నీ సన్నిధానంలో ఉంటాననేటువంటి మాట చెప్దామా? లేదా శ్రమ వచ్చినప్పుడు ఏదో దాంకొని నేను రానులే భయపడతానని వెళ్ళిపో అని చెప్పని చెబుదామా? దేవుని యొక్క చిత్తానికి మనం లోపడితే అప్పుడు ఆ చివరి వచనంలో అంటున్నటువంటి మాట, లెండి వెళ్ళిదము,
ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు. రెడీ అయిపోయాడు, వచ్చేసాడు. నన్ను అప్పగించడానికి సిద్ధపడి వచ్చాడు. ప్రారంభంలో ఉన్న 9లో నుంచి ఒక వ్యక్తి తప్పుకొని వెళ్ళిపోయాడు. 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. 3.5 సంవత్సరం కలిసి తిరిగాడు. గిన్నెలో చేయి పెడుతున్నప్పుడు నన్ను చేయి పెట్టేవాడు నన్ను అప్పు చెప్తాడన్న మాట చెప్పినప్పుడు అప్పటికైనా జాగ్రత్త పడలా. అటువంటి స్థితిలోకి మనము వెళ్ళకుండా మనం మన జీవితంలో తెలుసుకోవాల్సింది మొట్టమొదటిగా నా చిత్తము కాదయ్యా, అసలు నా చిత్తమే కాదు, అంత నీ చిత్తమే అనే మాట మనం చెప్పాలి. రెండవది, కుమారుడుగా ఆయన ఎటువంటి వేదన అనుభవించినప్పటికీ దేవుని యొక్క చిత్తానికే లోపడ్డాడు తప్ప తను సొంతగా ఎక్కడిచ్చలయ్యా నువ్వు నన్ను పంపించావు, నువ్వు ఏదైతే పంపించావో దాని ప్రకారమే నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నా. మూడవది, తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా యెహోవా దేవునికి మనం వెళ్ళి అయ్యా నా కుటుంబంలో నీ చిత్తాన్ని నాకు బయలుపరచనేటువంటి విధంగా మనము అడగాలి. అలా అడుగుతూ దేవుని యొక్క చిత్తం మీద మనం ఆధారపడుతూ మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలుచుకుందాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ చిత్తం బేను, నీ చిత్తం బే, నేను మట్టిని ఓ కుమారి, నీ కోర్కెదీరా నన్ను తీర్చుమా, నీకు లంగేదన్ ఓ ప్రభువా. ప్రేమమేడా దగలు మా తండ్రి స్తోత్రం రాజా, మీ చిత్త ప్రకారం మందిరావరణలోనికి వచ్చాం. కుమారుని యొక్క చిత్తమేందో తెలుసుకుని ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాం. చివరిగా లేచి వెళదాము రండి అని మీ మాట వైపు మేము నడుచుకుంటూ మా జీవితాలు ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దుకోవటానికి దేవుడు మనందరికీ సహాయం దయచేస్తూ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. బలి నీకు నానిష్టము మరియు దైవాత్మ యెహోవా దేవా విరిగి నలిగిన ఎట్టి హృదయం బలక్ష్యంబు చేయవు, నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరుతోడని మేలు ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము, అంతట నీతియుక్తంబులౌ బలులు యాగములు సర్వంగా ఎంతో ఇష్టంబౌ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు, దహన బలి నీకు నానిష్టము మరి
చిట్టము అనే అంశం మీద చక్కని వాక్య సందేశం అందించిన రెవరెండ్ స్టాన్లీ జోన్స్ అయ్య గారికి వందనములు తెలియచేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రారంభ ప్రాంతంలోనికి నడిపించిన పి ఫ్లోరెన్స్ గారికి, ఉత్తర పశ్చిమంలో చదివించిన ఎన్ సునీత గారికి, అదేవిధంగా లేఖన భాగం వినిపించిన శ్రీమతి జి రాజేశ్వర్ గారికి వందనములు చెల్లించున్నాను. రేపటి దినమున ప్రారంభ ప్రార్థన చేయవారు శ్రీమతి శిరీష గారు, ఉత్తర పశ్చిమంలో చదివించేవారు ఎం సుష్మిత, లేఖన భాగం చదువువారు శ్రీ ఎస్విఆర్ రాజు గారు, వాక్య సందేశం అందించేవారు రెవరెండ్ జె అరుణ్ కుమార్ గారు. వీళ్ళు ఆత్మీయంగా సిద్ధపడవలసిందని కోరుచున్నాం. ఈరోజు స్నాక్స్ ఏర్పాటు చేయబడి ఉన్నవి. స్నాక్స్ యూత్ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో శ్రీమతి బి శోభాదేవి గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన బహుమానమును ఈరోజు వాక్య సందేశం అందించిన రెవరెండ్ స్టాన్లీ జోన్స్ అయ్య గారిని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రత్యేకమైన కీర్తనలు ఈరోజు రెండున్నవి. మొదటిగా శ్రీమతి కె ఝాన్సీ రాణి గారు, అదేవిధంగా తర్వాత శ్రీమతి లామ్ నిర్మలా సాగర్ గారు ప్రత్యేకమైన కీర్తన పాడవలసిందిగా ముందుగా ఆహ్వానిస్తున్నాం.
చావొందెను, పారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము, సిలువే నాకు శరణము, నాకు రక్షణము. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలివైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా, సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చే నీ సుందర దేహమును, కొరడాలు చెల్లని చీల్చెన్ నీ సుందర దేహమును, తడిపెను నీ తనువును రుధిరంపు ధారలలై, తడిపెను నీ తనువును రుధిరంపు ధారలలై, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా, వదకు సీతమైన గొర్రె పిల్లవోలేను, నోము పైన ఉమ్ము
కలువరిలో సింహంచెలో వేలాడిన యేసయ్యా, నాదు దోషమే నిన్ను అణువణు హింసించిన్, నీవు కాచిన రక్తధారలే నీ సిలువకు, నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరిన విరిగిన హృదయముతో, సిలువను చేరెదన్ విరిగిన హృదయముతో. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా. సిలువలో, ఆ సిలువలో ఆరాధన కొనసాగించుకుందాం. మా పితరుల దేవుడైన ఓ ప్రభువా, నీవు స్తోత్రుడవు. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మను స్తోత్రము చెల్లింతము. నిత్యము ఆయన స్తుతించి గొప్ప చేయదము. ఓ యెహోవా, ఆకాశ విశాలమందు నువ్వు స్తుతిపాత్రుడును. నిత్యము బహుగా స్తుతింపబడి మహిమపరచబడి ఉన్నతముగా హెచ్చింపబడవలసిన వాడినై ఉన్నావు. సర్వశక్తి గల కృపానిధియగు ప్రభు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఈ రాత్రి మేము పాపము చేయకున్నట్లు ఓ ప్రభువా, దయతో మమ్మను కాపాడు. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. మమ్మను కనికరింపు. ఓ ప్రభువా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం. కనుక నీ కృప మా మీద నుండని. ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొరని ఎద్దకు చేరని. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. పరిశుద్ధుడవు, సర్వోన్నతుడవు, దయగల మా ప్రియరక్షక, మీ ఉన్నతమైన దయా సంకల్పము మా జీవితంలో అనుకూలపరిచి, మీ దయగల చిత్తము మేడల మీరు నెరవేర్చున్న విధానము కొరకై మమ్మల్ని సమస్త పాప పంకిల పరిస్థితుల నుంచి మీరు తప్పించి క్షమించి మీ కృపకు పాత్రలుగా ఎంచుకున్న విధానము కొరకై మీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, నేటి సహవాసంలో మీరింత దనుక మీ పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనాలు. ప్రభా, సమస్త పనులలో, బాధ్యతలలో మీ ప్రియుల వెంట మీరు ఉండి క్షేమం అనుగ్రహించి సాయంత్రం వేళ మరి ఒక పర్యాయము మేమందరము ఈ రీతిగా ఏక మనస్సుతో, ఏక ఆత్మతో మిమ్మల్ని గణపరచుకుంటూ ఇచ్చిన ఈ సమయం కొరకే వందనాలు. నేటి సహవాసంలో మీరు నిలవబెట్టుకున్న ప్రియులు ఫ్లోరెన్స్ గారిని, సునీత గారిని, రాజేశ్వరి గారిని ప్రత్యేకంగా మీ దగ్గర సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. వారిని మీరు వినియోగించుకొని పరిచర్లో మహిమ పొందినందుకే స్తోత్రములు. మీ కృప వెంట ఉంచండి. ఈ పరిచర్య ఫలమును మెండుగా వారికి, వారి కుటుంబములకు దయచేయండి. మీ కృపను స్వతంత్రించుకుంటూ ఇంకను రాబో కాలములో శ్రేష్టమైన పరిచర్యలో వారిని కొనసాగింప చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ప్రభు, ఈ రాత్రి వేళ మీ దివ్యమైన వాక్యమును మీరు మాకు అనుగ్రహించిన విధానము కొరకే స్తోత్రములు. మీ దయగల చిత్తమును గుర్చిన ఆలోచన, అవగాహన మాకు అనుగ్రహించి మీరు మహిమ నొందినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ ప్రియదాసులు రెవరెండ్ స్టాన్లీ జోన్స్ గారిని మా మధ్యకు సకాలంలో క్షేమంతో తోడుకొని వచ్చారు. మీకు వందనాలు. దయగల తండ్రి, వారి పరిచర్య అంతట్లో, కుటుంబ జీవితంలో మీరు తోడే ఉండండి.
మీ పరిశుద్ధాత్మ సన్నిధి వెంట ఉంచండి. మీకు మహిమకరమైన తలంపులు, ఉద్దేశములు సమృద్ధిగా ప్రసాదించుమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము. తిరిగి వెళ్ళే ప్రయాణంలోనూ క్షేమం అనుగ్రహించండి. రాబో కాలం అంతట్లో ప్రభా మీకు మహిమకరమైన పరిచర్యలో కొనసాగింప చేయమని వేడుకుంటున్నాం. ఈ పరిచర్య ఫలమంతటిని మా తండ్రి వారికి, కుటుంబమునకు, నేడు వాక్యమును పొందుకున్న మాకందరికీ మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. దయగల మా ప్రియ తండ్రి, ప్రత్యేక గీతముల ద్వారా మిమ్మల్ని సన్నతించిన ప్రియులు ఝాన్సీ రాణి గారిని, నిర్మలా సాగర్ గారిని మీ దయగల సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. వారికి మీరు ఇచ్చిన తలాంతుల ద్వారా మీరు మహిమ పొందినందుకే వందనాలు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ కృప ఇంకను వారి వెంట ఉంచండి. తగిన క్షేమమును, ఆరోగ్యమును అనుగ్రహించండి. ప్రభా, యవన బిడ్డలు చేస్తూ ఉన్న ఈ స్నాక్స్ అరేంజ్మెంట్స్ అంతటి కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బహుగా శ్రమించి వారి సమయము, తలాంతులు, శక్తి సామర్థ్యములు మీ మహిమ కొరకు వినియోగిస్తూ సంఘాన్ని సేదదీర్చుటకు బిడ్డలు చేయొచ్చిన ఏర్పాట్లన్నిటి ద్వారా మీరు మహిమ పొందండి. వారికి అందరికీ కావలసిన ఉన్నతమైన ప్రతిఫలము, ఆశీర్వాదము మీరు దయచేయండి. చదువుకునే బిడ్డలు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు, ప్రతి ఒక్కరిని మీరు కరుణించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ దీవెనల చేత ఉన్నతమైన సమృద్ధిలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు కరుణించండి. తగిన ఆరోగ్యము, క్షేమం అనుగ్రహించండి. మీ కృపను, సంరక్షణను సంఘమంతటికి ప్రసాదించండి. వెళ్ళిచూడగా క్షేమంగా గృహాలను చేర్చండి. మిమ్మల్ని స్తుతించి గణపరుచుకునే ఆత్మీయ అనుభవములు మీ కుమారుడు యేసుస్వామి వచ్చు పర్యంతము మాకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందండి. ప్రభు అయిన యేసు అత్యున్నత నామమున వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. పరలోకపు తండ్రి, ఈ దినమున మీరు మమ్మల్ని ఇంత దయతో కాపాడినందుకై మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మీకు వందనములు చెల్లించున్నాము. మా పాపములన్నిటినీ, మేము చేసిన అపరాధములన్నిటినీ క్షమించి ఈ రాత్రి అందలి సమస్త గండముల నుండి, అపాయముల నుండి మీ గొప్ప కనికరము చేత మమ్ము కాపాడమని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మీ చేతులకు మా శరీరాత్మలను, మా సమస్యమును అప్పగించుతున్నాము. మేము దుష్టునికి లొంగిపోకున్నట్లు మమ్ము కాపాటుకు మీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపింపమని మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనం ప్రభువును సన్నుతింతము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ అందరికీ తోడై ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.